ఇళ్లే కాదు శిక్ష అనుభవించడానికి జైళ్లు కూడా కరువయ్యే పరిస్థితి దాపురించేలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మితిమీరిన నేరస్తులతో రాష్ట్రంలోని జైళ్లన్నీ ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో కీలక జైళ్లలో వాటి పరిమితికి మించి అధిక సంఖ్యలో ఖైదీలను ఉంచుతున్నారు. చంచలగూడ, సంగారెడ్డి తదితర జైళ్లలో ఇప్పటికే వాటి సామర్థ్యం మించి రెట్టింపైతే. రాష్ట్రంలోని మరికొన్ని కీలక కారాగారాల్లో 50 నుంచి 60% మంది ఖైదీలు అదనంగా ఉంటున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులు క్రమేపీ పెరుగుతుండడం ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కలాకే రిమాండ్ ఖైదీలను తరలించే జైళ్ల పరిధిని మార్చడం కూడా ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖైదీల్లో మానసిక సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక డ్రగ్స్ వినియోగం కేసుల్లో హైదరాబాద్, సైబరాబాద్లలో పట్టుబడుతున్న నిందితులను దాదాపుగా చెంచలగూడకే తరలిస్తున్నారనే సమాచారం. దీంతో జైల్లోని బ్యారక్లకు నిండిపోతున్నాయి. అయితే గతంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది. ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, షాద్ నగర్ కోర్టుల్లో రిమాండ్ ఖైదీలను చెర్లపల్లి జైలుకు తరలించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. చెర్లపల్లికి తరలించేందుకు రవాణా వ్యయం ఎక్కువ అవుతుండటంతో పాటు ఎస్కార్ట్ కల్పించడానికి ఇబ్బందులు కలుగుతుండటంతో న్యాయస్థానాల అనుమతి తీసుకుని చెంచలగూడ జైలుకే ఖైదీలను తరలిస్తున్నారు. చెంచలగూడ జైలులో 1250 మంది ఖైదీల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రస్తుతం 2103 మంది ఖైదీలు ఈ జైలులో ఉన్నారు. జైలుకు ఖైదీలు పోటెత్తుతుండటంతో గతంలో క్లోజ్ చేసిన వీఐపీ బ్యారక్ను తెరిచి సర్దుబాటు చేస్తున్నారు. ఈ జైలులో ప్రతిరోజు సగటున 500 వరకు ములాఖత్లు ఉంటాయి. ఖైదీలు అధికమైన కారణంతో వారి కుటుంబ సభ్యులందరికీ ములాఖత్ కల్పించడం కష్టమవుతుంది. దీంతో రోజు 2 గంటల పాటు అదనంగా సమయం కేటాయించాల్సిన అవసరం కూడా వస్తుంది. అప్పటి వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఖైదీల కుటుంబ సభ్యులు నిరీక్షించాల్సి వస్తుంది. ఇక జైలులో డ్రగ్స్ కేసుల నిందితుల చేష్టలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడలేక వ్యసనానికి బానిసలైన వారు అధికారులకు తలకు మించిన భారంగా మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల పరిస్థితి పరిశీలిస్తే ప్రస్తుతం 4 కేంద్ర కారాగారాలున్నాయి. 7 జిల్లా జైళ్లు, 29 సబ్ జైళ్లు, 2 మహిళా జైళ్లు, 3 ఇతర జైళ్లు ఉన్నాయి. అయితే ఈ మొత్తం జైళ్ల సామర్థ్యం 7392 ఉండగా ప్రస్తుతం 7667 మంది ఖైదీలున్నారు. వీరిలో అత్యధికంగా విచారణ ఖైదీలు 4791 మంది ఉన్నారు. ఇందులో శిక్ష ఖరారైన ఖైదీలు 2023 మంది ఉన్నారు. రిమాండ్ ఖైదీలు 838, ఇతర బందీలు 15 మంది ఉన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం వరంగల్ కేంద్ర కారాగారాన్ని ఖాళీ చేయించింది గత ప్రభుత్వం. దీంతో వరంగల్ కారాగారానికి చెందిన 1000 మంది ఖైదీలను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జైళ్లలో సర్దుబాటు చేశారు. ఇక మరోవైపు 90 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సిద్దిపేట జిల్లా జైలు అందుబాటులోకి వస్తే కొంత ఉపశమనం కలుగుతుందని జైళ్ల శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం సిద్దిపేట జైలు నూతన భవనం అందుబాటులోకి వస్తే 500 మంది ఖైదీలను అందులో ఉంచే అవకాశం ఉంది.